హీరోలతో పోల్చుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టూర్లకు వెళ్లడం చాలా తక్కువ. సినిమాలు, రాజకీయాలు చూసుకుంటూ ఫుల్ బిజీగా ఉంటున్న పవన్ తాజాగా మాత్రం మొదటిసారిగా భార్య పిల్లలతో కలిసి టూర్ వేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే కాటమరాయుడును పూర్తి చేసే పనిలో ఉన్నాడు పవర్ స్టార్. సడన్ గా ఇటలీ టూర్ ప్లాన్ చేశాడు. కొన్ని పాటల షూటింగ్ కోసం వెళ్లనుండగా మరొక రోజుల్లో శృతి హాసన్ కూడా యూనిట్ తో జత కానుంది. మొదట స్విట్జర్లాండ్ తో ఈ పాటలను తీద్దామని అనుకున్నప్పటికీ గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది, సర్దార్ చిత్రాలకు అక్కడే షూటింగ్ చేశారు. అందుకే లొకేషన్ ను చేంజ్ చేశాడట పవన్. నిజానికి ఫారెన్ లొకేషన్ లో తీద్దామని భావించిన ఓ ఫోక్ సాంగ్ ను ఇక్కడే సెట్టింగ్స్ వేసి తీసేందుకు కారణమయ్యాడు పవన్. అలాంటిది ఇప్పుడు సడన్ గా ఇటలీ టూర్ బయలుదేరుతుండేసరికి ఆశ్చర్యపోతున్నారు అంతా. అది కూడా 10 రోజుల షూటింగ్ ప్లాన్ చేయడం ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే భార్య పిల్లలతో కలిసి పవన్ ఈ టూర్ ప్లాన్ చేశాడనే టాక్ ఉంది. ఇటు షూటింగ్, అటు వెకేషన్ రెండు కలిసొచ్చేలా పవన్ ఈ టూర్ ప్లాన్ చేశాడట. 10 రోజుల టూర్ కి అందుకే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే మార్చి 14 నాటికి మాత్రం పవన్ హైదరాబాద్ వచ్చేయడం ఖాయం. ఎందుకంటే ఆ రోజున పవన్ తన పార్టీ జనసేన 3వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొంటాడు కాబట్టి. మొత్తం మీద అటు షూటింగ్ తో పాటు భార్య పిల్లలకు కాస్త ఎంజాయ్మెంట్ ఇవ్వడానికి పవన్ బాగానే ప్లాన్ చేశాడు కదా.